రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు నోవోటెల్ హోటల్లో సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, ఎస్సీ వర్గీకరణపై చర్చించనున్నారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు నోవోటెల్ హోటల్లో సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, ఎస్సీ వర్గీకరణపై చర్చించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అజీం. ఇంకా సమావేశంలో ఈ అంశాలతో పాటు ఇతర అంశాలను చర్చకొచ్చే అవకాశం ఉందా? 11 గంటలకు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరవుతారు. అయితే ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలు చర్చించినట్టు మనకు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల చర్చ ఒకవైపు ఉంటే, మరొక వైపు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా విస్తీర్ణకు సంబంధించినటువంటి అంశం ఏదైతే కేబినెట్ విస్తీర్ణకు సంబంధించిన అంశంపై నేతలు ఏదైతే నోరు జారుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో, ప్రధానంగా ఈ విషయంపై కూడా రేవంత్ రెడ్డి దీనిపై చర్చించాలని చెప్పి కూడా భావిస్తున్నారు. కేబినెట్ విస్తీర్ణ అనే అంశం పార్టీ చూసుకుంటుంది, హైకమాండ్ దృష్టిలో ఉంది. సో అప్పటి వరకు ఎవరు మాట్లాడుకున్న ఒక అంశాన్ని కూడా ఏదైతే అటు సభ్యులకు దిశానిర్దేశం చేయాలని చెప్పి కూడా ఏదైతే పార్టీ భావిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మనం చూసాం ఇటీవలే రాజగోపాల్ రెడ్డి ఏదైతే జానారెడ్డి లేక తన కేబినెట్ పదవిలో మంత్రి పదవి రాకుండా అడ్డుకోవడానికే ఇచ్చారని చెప్పి, అలాగే మల్రెడ్డి రంగారెడ్డి తను రాజీనామా చేయడానికి సిద్ధమని చెప్పి, అలాగే ప్రేమ్ సాగర్ పార్టీలో కష్టపడ్డ వారికి ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే పార్టీలో ముగ్గురు వ్యక్తులకు ఇప్పుడే ఒక కుటుంబం నుంచి టికెట్ ఇచ్చారని చెప్పి పరోక్షంగా అయితే వివేక్ కుటుంబానికి టార్గెట్ చేస్తూ ప్రేమ్ సాగర్ మాట్లాడిన అంశాన్ని కూడా మనం చూసాం. ఇక మరోవైపు ఎంపీ చామల కూడా మల్రెడ్డి రంగారెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏదైతే ఒక వ్యాఖ్యలు చేశారు, ఖచ్చితంగా మల్రెడ్డి రంగారెడ్డికి నేను సపోర్ట్ చేస్తాను, అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. సో కేబినెట్ విస్తరణ జరుగుతుందనుకున్న సమయంలో కేబినెట్ విస్తరణ వాయిదా పడిన నేపథ్యంలో ఈ చర్చ అంతా కూడా వస్తుంది. ఇది పార్టీని కొంత పబ్లిక్లో కావచ్చు, ప్రతిపక్షాలకు కాబట్టి కొంత అవకాశం ఇచ్చినట్టు అవుతుంది, కొంత పలచనమైన అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి పార్టీ దీనిపై చాలా సీరియస్గానే తీసుకుంది. ఈ అంశంపై కూడా ఈ ఏదైతే సీఎల్పీ సమావేశంలో చర్చించడం మనకు తెలుస్తుంది. దీంతోపాటు అటు కంచగచ్చిబౌలి భూ వివాదానికి సంబంధించి కూడా ప్రతిపక్షాలు చేసినటువంటి కౌంటర్స్కి రీకౌంటర్స్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఇవ్వడంలో కాస్త వెనుకబడిందనే ఒక చర్చ ఏదైతే జరుగుతుందో, దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రేవంత్ రెడ్డి కొంత దీనికి సంబంధించిన గైడ్లైన్స్ ఏదైతే ఇవ్వనున్నారో, ఖచ్చితంగా దీనిపై పార్టీ ఎంత పాజిటివ్లో అంత పాజిటివ్ తీసుకెళ్ళాలి. పబ్లిక్లో కావచ్చు, హెచ్ఏ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి వారికి కూడా అర్థమయ్యే విధంగా అంశాలను కూడా ఏదైతే తీసుకెళ్ళాలి, దీనికి సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించుకోవాలనే ఒక అంశంపై కూడా చెప్పేటట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇక ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే 4 కీలకమైనటువంటి పథకాలను పార్టీ ఈ మధ్య ప్రవేశపెట్టింది. అందులో భూభారతి పోర్టల్ ఒకటి ఉంది. భూభారతి పోర్టల్ సంబంధించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయించాలి. అలాగే సన్నబియ్య పథకం కార్యక్రమం ఏదైతే ఉందో అది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ ప్రారంభించింది. సో దీని గ్రౌండ్ లెవెల్లో అందరికీ ఈ సన్నబియ్య పథకం అంటే దేశంలోనే ఇప్పటివరకు
వరకు ఎవరు కూడా ఇలాంటి పథకాన్ని ప్రారంభించలేదు. సన్నబియ్యం ఇచ్చినటువంటి ఘనత ఎవరికి లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఉందనే ఒక అంశాన్ని కూడా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, ఏ మేరకు తీసుకెళ్లాలి, దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా నేతలకు దిశానిర్దేశం చేయనట్టు మనకు తెలుస్తుంది. ఇక మరో పథకం ఏదైతే ఉందో దీనికి ఇందిరమ్మ ఇల్లు అనేది కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ సంబంధించినటువంటి పథకం. ఇది గతంలో నుంచి కూడా ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ అటు పేదలకు ఎవరికైతే ఇల్లు లేవో వారికి ఇచ్చేటువంటి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ మరోసారి కూడా ఏదైతే జిల్లాకి యూనిట్గా లేకపోతే నియోజకవర్గానికి ఇంత యూనిట్గా ఇల్లని కూడా డిక్లేర్ చేసి దీనికి సంబంధించిన బడ్జెట్ని కేటాయింపులు కావచ్చు, అలాగే కమిటీలకు సంబంధించిన విషయం ఇందిరమ్మ కమిటీలు ఏవైతే ఉన్నాయో కమిటీలకు సంబంధించిన అంశంపై కావచ్చు, అలాగే ఇళ్ళ కేటాయింపుకు సంబంధించిన గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఏదైతే పార్టీ చర్చించి దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఏ అయితే హామీలు ఎన్నికల ముందు ఇచ్చిందో ఎన్నికల తర్వాత ఇవన్నీ హామీలు అవుతున్నాయి అన్ని అమలు చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కటిగా దీనికి సంబంధించి అన్ని అంశాలను కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. సోషల్ మీడియాపై బాగా ఫోకస్ చేయాలి. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న పథకాలన్నింటినీ కూడా ప్రజలకు చేరేసే అంశంపై కూడా ఏదైతే డిస్కషన్ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ చెప్పేసింది. నిన్నటి నుంచి కూడా ఎస్సీ వర్గీకరణ ఏదైతే అమల్లోకి రానుందని చెప్పి కూడా డిక్లేర్గా చెప్పేసింది. అంటే 15% గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇట్లా 3 పార్టులుగా ఉపకులాలను విభజించి ఆయా శాతం ఏ కులాలకు వర్తిస్తుందని చెప్పుకుంటూ వచ్చింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ గత 24 ఆగస్టు 1 నుంచి కూడా ఎందుకు ఇవ్వలేదనేది కూడా చాలా క్లారిటీ ఇచ్చింది. సో ఇప్పుడు వెలువడినటువంటి నోటిఫికేషన్స్ ఉద్యోగ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అలాగే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అన్ని నోటిఫికేషన్స్లో కూడా ఎస్సీ వర్గీకరణ 15% అమలు అవబోతుంది. దీంట్లో మహిళలకు కూడా 33.3% ఏదైతే మహిళలకు కూడా ఎస్సీ వర్గీకరణలో ఉన్నటువంటి మహిళలకు కూడా అందబోతుంది. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా దేశంలో ఇప్పటికి ఏ రాష్ట్రం కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ సంబంధించి ఎవరు కూడా అమలు చేయలేదు. కానీ సుప్రీంకోర్టు ఇలా తీర్పు చెప్పిన వెంటనే అసెంబ్లీలో ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పారు. సో ఈ అంశాలన్నిటిపై ఫోకస్ చేస్తూ పార్టీ బలోపేతానికి సంబంధించి కావచ్చు, పార్టీలో కొంత లూజ్ స్టాక్ ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు రేవంత్ రెడ్డి ఈ సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. సతీష్.